చాలా మంది గురుగారు సీతారాముడు అనే పేరు పెట్టుకోరు, ఇంకా ఈ విగ్రహాలు పెట్టుకోరు, ఇళ్లలో విగ్రహాలు పెట్టుకోరు, పట్టాభిషేకం జరిగే ఫోటోలు కూడా పెట్టుకోరు రాముల వారికి. చాలా మందిలో ఈ అపోహలు ఉన్నాయి. ఎలా అంటే మనిషికి దీది చేస్తే వస్తుంది అంటే వెంటనే ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పలానా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పలానా దగ్గరికి బలి ఇచ్చేస్తే మన దరిద్రం అంతా పోతుందని పోయి బలి ఇచ్చేస్తాడు. మేకనిచ్చేసి దున్నపోతునిచ్చేసి ఇచ్చేస్తాడు, కోడినిచ్చేసి ఇచ్చేస్తాడు. కానీ ఆ చరిత్రలో ఎక్కడైనా కష్టం ఉందని అమ్మో కష్టమా, మనకు కూడా కష్టం వచ్చేస్తుందేమో. మనకి కష్టం వచ్చినా కూడా నువ్వు ధర్మాన్ని వదలకుండా ఎలా జీవించాలో చెప్పడానికి ఆయన ఒక లీల ప్రదర్శించాడు. అంటే నీకు రేపు పొద్దున్న నేను పట్టాభిషిక్తుని చేస్తాడు అన్నప్పుడు కూడా మళ్ళీ ఉదయం నిద్ర లేచిన వెంటనే కైకేయి చెప్తుంది, దశరథ మహారాజు అలా పడిపోయి ఉంటాడు బాధతో. ఏంటి నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారంటే, నాన్న నేను ఒక కోరిక కోరాను, మీ నాన్నగారు ఏమో ఇలా అయిపోయారంటే, అయ్యో అదే ఉంది హ్యాపీగా వెళ్తాను అడవులకన్నాడు. అంటే నీ యొక్క మనసు ఎంత స్థిరంగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్నైనా కూడా నువ్వు యాక్సెప్ట్ చేసే అంత దృఢత్వం మనకు ఉండాలని చెప్పాడు అక్కడ. వెళ్ళేటప్పుడు సీతాదేవి నిన్ను వెళ్ళమన్నాడు రాముడు, దశరథ మహారాజు నన్ను ఏమి వెళ్ళమనలేదు కదా, నేను రాజమహల్లో పెరిగాను, నేను చక్కగా ఇక్కడ ఉంటానులే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను అనుకుని సీత వెనక్కి వెళ్ళింది. తమ్ముడైనటువంటి లక్ష్మణుడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్న నువ్వు ఎక్కడుంటే అక్కడ అనుకుంటే లక్ష్మణుడు వెళ్ళాడు.